భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం భూభారతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 3,500 దరఖాస్తులు నమోదు చేశారు. పాస్ పుస్తకాలు, సాదా బైనామా, వివాదాస్పద ఖాతాల భూ సమస్యల పరిష్కారం చేయాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సు వద్ద నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో భూముల ప్రక్షాళనకు నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాలను ఎంపిక చేసింది. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భూములకు సంబంధించిన ఆర్జీలను అదేవిధంగా వారి సమస్యలను కూడా స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా లింగంపేట మండల కేంద్రంలో ప్రత్యేక గ్రామాల వారీగా సదస్సులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి, మీ సమస్య ఏంది, ఎట్లా ఉంది? సమస్యలు ఎట్లున్నాయి అంటే, నా పేరు చిట్యాల సాయన్న, తాడవ మండలం మెరపాడు గ్రామం, కామారెడ్డి జిల్లా. మేము ఇప్పుడు సెట్పల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులో సందర్భంలో మాట్లాడుతున్నాము. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ధరణి భూ సమస్యల మీద ధరణి తీసుకొచ్చారు. అది ఆ యొక్క భూ చట్టం తీసుకొచ్చారు. ఎట్లుందంటే దొర ఎందురో దొర పీకుడు ఎందురో అన్నట్టులో దొరల చట్టం భూ చట్టం తీసుకొచ్చారు. రకరకాల పేదవాళ్ళు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ యొక్క భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ధరణి బంగాళాఖాతంలో వాడేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూభారతి చట్టము 6 చట్టము చాలా మంచి తీసుకొచ్చారు. ఆ విషయము ఇండియాలో చాలా మంచి చట్టం తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు అంటే, భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టములు దాన్ని రెవెన్యూ రికార్డులు తెప్పించుకొని దాన్ని అధ్యయనం చేసి మరియు రెవెన్యూ మేధావులతోటి రైతులతోటి మరియు సామాన్య ప్రజల సలహాలు సూచనలు తీసుకొని భూభారతి చట్టం చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఎవరైతే ఉన్నారో భూ సునీల్ అనేవారు మంచి సలహాలు సూచనల మేరకు మంచి చట్టము, మంచి సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా చట్టం తయారు చేశారు. ఇదేంటంటే 70-80 ఏళ్లలో ఎవరు చేయని చట్టము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి దీనికి కీలక పాత్ర పోషించిన సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే ప్రజలంతా ఏం ఆశిస్తున్నారంటే, ఈ భూ సమస్యలు పేదవాళ్ళే పోతున్నాయి అని 100% నమ్ముతున్నారు. కాబట్టి ఏదైతే ప్రజలు నమ్ముతున్నారో ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అమలు చేసి న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాము. అనేక మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం సదస్సులకు హాజరవుతున్నారు. మరో రైతు ఉన్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అవును సార్, మాది ఇదే షెట్పల్లి గ్రామము. నేను మన మదమ్మసారి సార్ చెప్పిన సార్, అయితే పొడుములో మాది చాలా సమస్యలు సార్ చెప్పినాము. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే మనకు రాసిచ్చిండు సరే అని చెప్పి సాధాపైన మీద ఇప్పుడు తెల్లపి రాపించాడు, అది చేసిండు. కానీ ఇప్పుడు మనకి ఈ మాట ఇవ్వలేదు సార్ ప్రభుత్వంలో. ఇస్తా అని కలెక్టర్ దగ్గర అందరి దగ్గర దింపాడు, ఆర్డీ దగ్గర సార్ దగ్గర అందరి దగ్గర పోయినాము. కాకపోతే మనకి ఇవ్వలేడు. పెద్ద మొత్తాలు 10 సంవత్సరాలు తిరిగి సార్. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు సార్ వచ్చినాక మన ఎమ్మెల్యే సార్ మదన్ మోహన్ సార్ వచ్చినాక మనకు బ్రహ్మాండంగా చేస్తుంది సార్. అందరికీ, నాకే కాదు అందరికి మంచి పని చేస్తుంది. ఈ పని చేసి చాలా మంచిగా కొడుతుంది సార్ మన పని. ఇది ఇక్కడ మహిళా రైతు ఉంది. చెప్పమ్మా, మీకు సమస్య ఏంటి, ఎందుకోసం ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చారు? సార్, మా పట్టా భూమిలో గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. ఇక్కడ మాకు రైతు బంధు పడుతుంది, మాకు పట్టాకు ఉంది. సర్వేకి రమ్మంటే ఎక్కడ తిరిగినా సర్వేకి రాలేదు. ఇన్ని రోజులు సర్వే కూడా కట్టుకుంటూ వచ్చినాం సార్. ఇప్పుడు మళ్ళీ నెల రోజులు వంట వార్పు కూడా పెట్టుకున్నాం. ఈ స్కూల్లో మాది అనేది మాది జాగాని పక్కకు ఉందని ఇన్ని రోజులు మేము బతకపోయినాం. ఇప్పుడు మా ఊరికి మేము వస్తామంటే మాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది. అక్కడ పల్లె ప్రకృతి పెట్టించారు. ఇప్పుడు అక్కడ పల్లె ప్రకృతి వచ్చి నుంచి మాకు ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. మరి ఏంది మా జాగాలో మీరు పల్లె ప్రకృతి పెట్టిరంటే, నీకు దమ్ము ఉంటే నీ సర్వే ఏడుందో అక్కడ కొట్లాడిపోమన్నారు సార్. ఇంతకుమున్న అధికారులు అక్కడ కొట్లాడిపోమన్నారు సార్. అక్కడ కొట్లాడితే సర్వే తీపిస్తే మాది ఈ స్కూల్లో మా పట్ట భూమిలో స్కూల్ ఉంది. ఇప్పుడు దయ వల్ల అది కూలిపోయింది, వర్షం పడ్డది కూలిపోయింది. మాకు రైతు బంధు పడుతుంది, అన్ని మాకు
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొనసాగుతుంది. రాష్ట్రంలో 4 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుండగా కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేటలో జరిగిన ఈ పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. 23 రెవెన్యూ పంచాయతీల ఆధారంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్న ధరణి సమస్యలను ధరణిలో పరిష్కారం కాని సమస్యలను భూభారతి ఈ పథకం కింద సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టింది. అయితే భూ సమస్యలు పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV కామారెడ్డి జిల్లా.